శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు చరిత్రలో గురు శిష్యుల యొక్క విశిష్టతను, గురువు యొక్క గొప్పతనాన్ని గురించి బ్రహ్మదేవుడు కలిపురుషులకు చెప్పినటువంటి విశేషాలను తెలుసుకున్నాము ఇప్పటికే. ఆ తర్వాత శౌనకాది మహామునులకు సూత మహాముని చెప్పినటువంటి గురుసేవ మాహాత్మ్యము అనేటువంటి దీపక వృత్తాంతాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. ఇది చాలా అద్భుతమైనటువంటి వృత్తాంతము, దీపకుడి యొక్క చరిత్ర. ఇది వింటే మనకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. మన జాతకంలో గురు దోషములున్నా, గురు శాపములు ఏమైనా ఉన్నా, గురువు ఎడల ఏమైనా దోషములు చేసి ఉన్నా అవి తొలగిపోతాయి. అంతేకాదు గురుదేవుల యొక్క అనుగ్రహముతో స్వధర్మాచరణము యొక్క గొప్పతనం కూడా మనకు తెలుస్తుంది. అంటే మనము దైవ పూజ గొప్పదా, స్వధర్మాచరణము గొప్పదా అనేటువంటి సంశయం మనకు ఉంటుంది. దాని యొక్క గొప్పతనం కూడా ఈ కథ మనకు వివరిస్తుంది. కాబట్టి శ్రద్ధగా వినండి, పూర్తిగా వినండి, భక్తితో వినండి. ఖచ్చితంగా జీవితాలను తరింపజేస్తుంది. సూత మహర్షి ఆ శౌనకాది మహామునుల వంక చూస్తూ గురు శుశ్రూష తప్ప వేరొక ధ్యాస లేనటువంటి దీపకుణ్ణి వేదధర్ముడు ఒకరోజు పిలిచి, నాయన, నీ సేవలకు నేను ఆనందపడ్డాను. నాకున్నటువంటి శిష్యులందరిలో కూడా నీవే గొప్పవాడివి. అయితే నాకొక అవసరం ఉంది, ముందు విను, తర్వాత సమాధానం చెబుతువు, తొందర ఏమీ లేదు, చాలా క్లిష్టమైనటువంటి పని ఇది అని చెబుతూ, అయ్యా, నాకు పూర్వజన్మలో పాపము కారణంగా ఇంకా నేను అనుభవించవలసినటువంటి కొన్ని కర్మలు మిగిలిపోయాయి. అవి తపస్సుతో నశింపజేసుకునేవి కాదు. తపస్సుతో నశింపజేసుకునేటువంటి కర్మలను నశింపజేసుకున్నాను, కానీ కొన్ని అనుభవించవలసినటువంటి కర్మలు మిగిలి ఉన్నాయి. వాటిని పుణ్యక్షేత్రంలో అయితే మహాపాతకాలు కూడా స్వల్ప పాయశ్చిత్తముతో నశింపజేసుకోవచ్చు. కాబట్టి నేను కాశీ క్షేత్రంలో ఆ యొక్క పాపములను అనుభవించాలి అనుకుంటున్నాను. ఆ యొక్క పాప ఫలమును అనుభవించేటువంటి సమయంలో నా శరీరం మొత్తం కూడా కుష్టు వ్యాధితో నిండిపోతుంది. శరీరం అంతా కూడా వ్రణములు, ఈగలు, స్రవము అనేది కారుతూ ఉంటుంది. తీవ్రమైనటువంటి వేదన అనేది ఉంటుంది. ఇది 21 సంవత్సరముల పాటు ఉంటుంది. ఈ 21 సంవత్సరముల పాటు నీవు నాకు సేవ చేయగలుగుతావా? నిర్ణయించుకొని చెప్పు. ఇదేమీ నిన్ను ఆజ్ఞాపించట్లేదు, విజ్ఞాపన చేయట్లేదు. నీవు నా యందు అత్యంత అనురక్తుడవై ఉన్నావు కాబట్టి నేను అడుగుతున్నాను అంటే అప్పుడు దీపకుడు అన్నాడు, గురుదేవా, మీరింతగా చెప్పాలా? నేను ఈ విషయంలో ఏమాత్రము కూడా వెనక్కు వెళ్ళను. గురుసేవయే నాకు ప్రధానమైనటువంటి కర్తవ్యము. కాదు నాయన, నీవు ఇప్పుడు విద్యను పూర్తి చేశావు, నువ్వు నా దగ్గర ఉండవలసినటువంటి అవసరం లేదు, గృహస్థాశ్రమాన్ని స్వీకరించేటువంటి వయస్సును చేరుకున్నావు, ఆ యొక్క స్థితిని చేరుకున్నావు, గురువు దగ్గర సేవలు చేసేటువంటి స్థాయిని దాటిపోయావు అంటే, లేదు గురుదేవా, నాకు జీవితాంతము కూడా మీ పాద సేవ చేసుకోవడం మీ ప్రధాన కర్తవ్యంగా ఉన్నది. కాబట్టి కాశీలో ఉండి మీ సేవ చేసుకునేటువంటి భాగ్యం ప్రసాదించండి. దయచేసి నా దీక్షను మనస్సులో నన్ను శంకించకండి, అనువంతం కూడా శంకించకండి అంటే గురుదేవులు నవ్వి, నాయన, నీవు ఇలా అంటావని తెలుసు, కానీ కాశీలో పాప ఫలాన్ని అనుసరించు నేను తీవ్రమైనటువంటి వేదన అనుభవిస్తాను, ఎన్నో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. నీవు విసుక్కోకుండా నాకు సేవ చేయాలి అంటే, తప్పకుండా గురుదేవ అన్నాడు. తప్పకుండా చేస్తాను, కానీ ఆ పాపాన్ని మీరే అనుభవించాలా గురుదేవ? నేను అనుభవిస్తాను కదా, మీరు హాయిగా ఉండండి అంటే నవ్వి, నాయన, కాదు నాయన, నా పాపం అది నేనే అనుభవించాలి, ఎవరి పాపాలను వాళ్ళే అనుభవించుకోవాలని చెప్పి ఇక ఇద్దరూ కూడా మనోవేగంతో కాశీలోకి వెళ్ళడం జరిగినది. వెళ్ళగానే కాశీ గంగా స్నానం చేసి విశ్వనాథుని దర్శనం చేసుకొని ఒక చిన్న పర్ణశాలను, అంటే ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ వెంటనే తన యొక్క శక్తితో వేదధర్ముడు ఆ పాపకర్మ ప్రభావంగా కుష్ఠరోగిగా మారిపోయాడు. వెంటనే కాళ్ళు, చేతులన్నీ కూడా తిమ్మిరులెక్కడం జరిగినది. శరీరం అంతా కూడా పొడలతో నిండిపోయినది, చూపు మందగించినది, కంఠస్వరం మారిపోయినది, వేళ్ళు వంకర తిరిగాయి. కుష్ఠుతనము, కృండితనము, గురుడితనము ఒక్కసారిగా వేదధర్ముని ముంచెత్తినాయి. క్రమక్రమంగా రోగం బాగా ముదిరిపోతుంది. నిలబడలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు, కదలలేకపోతున్నాడు, అన్ని మంచంలోనే చేస్తున్నాడు. భరించలేనటువంటి దుర్వాసన వస్తుంది. కాశీలోని ఈగలన్నీ కూడా అతన్ని చుట్టుముట్టాయి. రోగబాధతో వికృతంగా మారిపోయాడు. మెడల్లో వాల్చి సుఖంగా ముఖం ఏటవాలుగా తిప్పి
కనిపించని కనులతో దీపక, దీపక అని అరుస్తున్నాడు. కానీ దీపకుడు మాత్రము నిమిషం గూడా ఏమారకుండా సకల సేవలు చేస్తూ పసిబిడ్డను కన్నతల్లి కాపాడినట్లుగా కాపాడుతూ ఉన్నాడు. ఎంత దుర్గంధమైనా సరే ముఖం తిప్పుకోకుండా భరిస్తూ ఉన్నాడు. గురువుగారు ఉన్నటువంటి ప్రదేశాన్ని, ఆయన శరీరాన్ని శుభ్రం చేస్తూ, ఈగలను తోలుతూ సేవ చేస్తున్నాడు. గురువుగారికి కొద్దిగా కొనుక్కు పట్టినటువంటి సమయంలో గబగబా 4 ఇళ్ళు తిరిగి యాచించి ఆహారం తెస్తున్నాడు. ఆకలి ఎరిగి గురువుగారిని బతిమాలి తినిపిస్తున్నాడు. ఆ మిగిలినటువంటి భోజనాన్ని తాను స్వీకరిస్తున్నాడు. కుష్ఠరోగి కోపం ఎక్కువ అంటారు. వేదధర్ముడు నిష్కారణంగా దీపకుణ్ణి తిట్టివేసేవాడు. ఇంత ఈ పాటి చేయలేని వాడు ఎందుకు వచ్చావని దెప్పొడుస్తూ ఉండేవాడు. నానా దుర్భాషలు ఆడుతూ ఉండేవాడు. సమయానికి భోజనం పెడితే ఇంత కొంచెం పెట్టావా అనేవాడు. ఎక్కువ పెడితే ఎక్కువ పెట్టావా అనేవాడు. సమయానికి తెచ్చినా తేయలేదు అనేవాడు. విచిత్రంగా అంటూ ఉండేవాడు. ప్రతిదానికి విసుక్కుంటూ ఉండేవాడు. అయినా కూడా ఏమాత్రము కూడా దీపకుడు గురువుగారి ఎదుట అన్యభావమును భావించకుండా తన యొక్క కర్తవ్యమును స్వధర్మాచరణము చేస్తున్నాడు. అన్ని రోజులు అన్ని సంవత్సరాలు కాశీలో ఉన్నాడనే కానీ ఏ రోజు కూడా మొదటి రోజు గురువు గారితో చేసుకున్నటువంటి విశ్వనాథుని దర్శనము తప్ప మిగతా రోజుల్లో విశ్వనాథుని వైపు కూడా వెళ్ళలేదు. రోజు ఆ యొక్క గురుసేవలను ధరించిపోతూ ఉన్నాడు. గురువు గారు కాస్త కొనుక్కు పెట్టినప్పుడు ఆ గంగలోకి వెళ్ళడము, తాను స్నానం చేయడము, నీరు తేవడము, ఆ యొక్క గురువు గారికి ఒళ్ళు తుడవడము, సేవ చేయడము. ఎప్పుడో కాస్త వారు పడుకున్నప్పుడు మళ్ళీ భిక్షాటనకి వెళ్ళి ఆ భిక్షాన్నాన్ని వారికి ప్రసాదించడము. ఇలా తను ఆ యొక్క సేవలో తరించిపోతూ ఉన్నాడు. అలా చేస్తున్నటువంటి సందర్భంలో నెలలు, వారాలు, సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకనాడు గంగానదికి వెళ్ళి స్నానం చేసి యథావిధిగా గురువుగారి శరీరాన్ని శుభ్రం చేయడానికి గంగాజలాన్ని తలకెత్తుకుని గురువుగారు లేచారేమని పరిగెత్తుకుంటూ కుటీరంలోకి వస్తున్నాడు. ఇప్పుడు కుటీరానికి చేరువలో కాశీ విశ్వనాథుడు దర్శనమిచ్చినాడు దీపకుడికి. ఓ దీపక, నీవు చేస్తున్నటువంటి గురుసేవ అనన్య సామాన్యము. నీ ధర్మనిష్టకు నిన్ను సంతసించానయా. బ్రహ్మర్షులకు కూడా దక్కినటువంటి దర్శన భాగ్యాన్ని నీకిచ్చాను అని అంటే దీపకుడు సంభ్రమాశ్చర్యాలతో కాశీ విశ్వనాథునికి సాష్టాంగపడి, అయ్యా నీవు మహద్దర్శనాన్ని ఇచ్చావు, నేనేమి తపస్సు చేయలేదు, నాకు బ్రహ్మర్షులకు ఇవ్వనటువంటి మహద్భాగ్యాన్ని ఇచ్చావు, వరం కూడా ఇస్తానంటున్నావు, ఆనంద పారవశ్యంలో ఉన్నాను, కానీ ఏం అడగాలో తెలియదు, ఒక నిమిషం ఆగు, నేను కుటీరంలోకి వెళ్ళి మా గురువుగారిని అడుగుస్తాను ఏం అడగాలో అని లోపలికి వెళ్ళి గురువుగారిని అడిగాడు. అయ్యా, కాశీ విశ్వనాథుల వారు నేను గురుసేవ చేశారని తరించి నాకు వరం ఇస్తానంటున్నారు, ఏం వరం కోరుకోమంటారు, మీ వ్యాధి తగ్గేలా కోరుకోమంటావా అంటే, నువ్వు సేవలు చేయలేకపోతున్నానంటే చెప్పు, నేను వెళ్ళిపో, నా వ్యాధి తగ్గిపోవాలని నువ్వు వరం కోరుకోవడం ఏంటి, ఇది నేను ఇప్పుడు తగ్గించుకుంటే వరంతో మళ్ళీ వచ్చే జన్మలో అనుభవించాలి, ఇప్పుడే నేను అనుభవిస్తాను అంటే, అయితే సరే గురుదేవా అని బయటకు వచ్చాడు. అయ్యా, మా గురుదేవులు ఏమీ వరము చెప్పలేదు, నేను కూడా నాకంటూ కోరుకోవడానికి వరములైతే ఏమీ లేదు, కాబట్టి ఏ వరము లేదు, కాబట్టి నన్ను క్షమించండి, అయినా మీరు దర్శనమిచ్చినారు, ఇంతకంటే గొప్ప వరం ఏముంటుంది అంటే, అయ్యా శివుడు ప్రత్యక్షమై కోరుకోమంటే వరమేమీ దొరకలేదంటావేమిటి అంటే, సరే స్వామి, నువ్వు కోరుకో అంటున్నావు కాబట్టి మా గురువు గారి యందు భక్తి ఎక్కువయ్యేలా నన్ను అనుగ్రహించవయ్యా అంటే, అదే జరుగుగా కానీ శివుడు ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ యొక్క గురువు గొప్పదనాన్ని శివుడు వెళ్ళి నారాయణుడికి చెప్పాడు. ఓ నారాయణ, కాశీలో దీపకుడు అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడా, ఏమి శిష్యుడయ్యా వాడు, నేనెళ్ళి ప్రత్యక్షంగా వరం కోరుకోవయ్యా అంటే ఏం వరం కోరుకోవట్లేదయ్యా, గురువుగారు ఏమి వరం వద్దంటున్నాడన్నయ్యా, అసలు ఎంతటి మహాభక్తుడయ్యా, స్వధర్మాచరణంలో అతన్ని మించినటువంటి మహానుభావుడు ఎవరు లేరయ్యా అంటే, అవునా శివ, నేను వెంటనే వెళ్తానని తెల్లారి నారాయణుడు కూడా వచ్చి ఆ యొక్క దీపకుడికి దర్శనమిచ్చి, ఆ యొక్క నీ గురుసేవకు, నీ గురుభక్తికి నేను ఆశ్చర్యపోయాను, వరము కోరుకోమంటే, లేదు స్వామి, మా గురువుగారు ఏమి తన యొక్క కర్మను తాను అనుభవిస్తాను అంటున్నాడు, నాకంటూ కోరుకోవడానికి అయితే ఏమీ లేదు, నీవు దర్శనమిచ్చావు, నిన్న శివుడు దర్శనమిచ్చినాడు, ఈరోజు నారాయణ దర్శనమిచ్చినాడు, గురుసేవ లభించినది, ఈ జన్మకు ఇంతకంటే ఐశ్వర్యం ఏమి కావాలి, కోరుకోవడానికంటూ ఏమున్నది, గురుసేవను మించినటువంటి భాగ్యం ఏమైనా ఉన్నదా, గురుసేవ ఇవ్వనటువంటిది ఏమైనా ఉన్నదా, కాబట్టి మీరు ఏమైనా వరాలను ఇవ్వాలి అనుకుంటే నా గురుభక్తి స్థిరమయ్యేలా, నా గురుసేవను నిష్టగా చేసుకునే విధంగా నన్ను అనుగ్రహించండి అని దీపకుడు నారాయణుడిని కోరుకుంటే, నారాయణుడు ఆశ్చర్యపోయి సరే నాయన, నీవు కోరుకున్నటువంటి వరాన్ని ఇస్తాను అని ఆశీర్వదించి, నీకు సకల శుభాలు కూడా కలుగుగా కానీ ఆశీర్వదించి నారాయణుడు అదృశ్యుడయ్యాడు.
కుటీరంలోని వేదధర్మునకు ఇదే సమయంలో మేలుకు వచ్చి, "ఏం నాయనా దీపక ఎవరితోటో మాట్లాడుతున్నావంటే," "నారాయణుడు వచ్చాడు గురుదేవా, వరం ఇస్తాను" అంటే, "ఏం వరం కోరుకున్నావు నాయనా" అంటే, "నాకంటూ ఏమి వరాలున్నాయి గురుదేవా, సర్వము మీరే ఇస్తారు కదా, నా గురుభక్తి స్థిరమయ్యేలా వరము కోరుకున్నాను" అంటే, ఆ యొక్క వృత్తాంతానికి వేదధర్ముడి ముఖంలో ఆనందము, కన్నుల్లో వాత్సల్యము తళుక్కున మిలిసాయి. ఆ విధంగా దృఢ చిత్తంతో, స్థిర సంకల్పంతో దీపకుడు సేవలు చేస్తూ ఉండగా 21 సంవత్సరాలు గడిచిపోయాయి. వేదధర్ముని పాపాలన్నీ కూడా నశించిపోయి, కుష్ఠరోగము, అంధత్వము అన్నీ ఎవరో తీసివేసినట్టుగా తొలగిపోయి, శరీరం మీద ఆనవాలు కూడా, మచ్చ కూడా లేకుండా బూడిద నుండి వెలువడిన అగ్నికణంలాగా ప్రకాశిస్తున్నాడు వేదధర్ముడు. దీపకుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. "గురుదేవా" అంటూ పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసినాడు. "నాయనా, నీ సేవలు అమోఘం నాయనా, పూర్వజన్మ సంచితాలైన నా పాపకర్మలన్నీ కూడా వదిలిపోయాయి. ఈ పుణ్యమంతా నీదే. నీ గురుభక్తి చరిత్రలో నిలిచిపోతుంది. నవనిధులు నీకు పరిచారకులవుతాయి. అష్టసిద్ధులు నీకు సంప్రాప్తమవుతాయి. ఇక నుంచి గురు శుశ్రూష విషయంలో ముందు నిన్నే చెప్పుకుంటుంది లోకం. కాశీ విశ్వనాథుని దయ వల్ల ప్రారబ్ధ కర్మే కాదు, మొత్తం భవసాగరాన్ని దాటగలము. ఇదంతా కూడా నీ గురుశక్తిని, నీ గురుభక్తిని లోకానికి చాటడం కోసము నేను చేసినటువంటి లీల. కాశీలో అడుగు పెడితే చాలు నాయనా, పూర్వకర్మలు, పూర్వ పాపములన్నీ కూడా నశిస్తాయి. అలాంటిది వేదధర్ముడికి పాపం ఎక్కడిదండి? వేదధర్ముడు సాక్షాత్తు బ్రహ్మజ్ఞాని. ఆయన ఈ దీపకుడి యొక్క గురుభక్తిని, గురుసేవ గొప్పతనాన్ని లోకానికి చాటడం కోసము ఈ లీలను ప్రదర్శించడం జరిగినది అని చెబుతూ, కాశీకి వచ్చినటువంటి ఏ ప్రాణికోటికి కూడా పాపములు ఉండవు. ఈ భూగోళంలో కాశీకి మించిన క్షేత్రము లేదు, విశ్వనాథుని మించిన దైవం లేదు. ముక్తిని కోరుకునే వారందరికీ కాశీవాసము కొంగు బంగారము. మహాప్రళయంలో కూడా నశింపక నిలిచే ఏకైక అద్భుత క్షేత్రము కాశీ అని. కాబట్టి దీపక, మనం ఇక ఈ కాశీలోనే ఉండిపోదాము. విసుగు, విరామం, నిద్రాహారాలకు దూరమై నాకు సేవలు చేశావు. నా అంతరంగము ఆనందమైనది. సాక్షాత్తు విశ్వనాథుడు నారాయణుడు ప్రత్యక్ష వివరాలు కోరుకోమన్నా కూడా కోరుకోకుండా నిశ్చల గురుభక్తిని మాత్రమే కోరుకున్నావు కాబట్టి నీకు ఇవ్వదగినదంటూ ఏమున్నది? ఆనందంతో, సంతోషంతో పలికాడు. దీపకుడు సాష్టాంగ నమస్కారం చేసి నిలబడి కన్నీరు కారిస్తూ, "మహాతపస్వి, బ్రహ్మతేజస్వి, మీ అనుగ్రహానికి పాత్రునయ్యాను. నా కన్నీ లభించినట్లే. అనిమాది సిద్ధులు, చతుర్విధ పురుషార్థాలు మీ సేవతోనే దొరికాయి. నాకు మీ పాద సేవ కన్నా ఇక ఏది ఎక్కువ అనిపించట్లేదు. నిన్ను సేవించడం కన్నా ఇహపరాలలో నేను కోరదగినది ఏమీ లేదు. నా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇక దేని జోలికి పోవడం లేదు. కానీ నాకు ఒక్క కోరిక ఉన్నది, దాన్ని తీర్చండి. ఇంతకుముందు ఒకసారి అడిగితే తర్వాత చూద్దామన్నారు. అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు అవకాశం దొరికింది కనుక శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్రను వినిపించండి. మీ ముఖతః వినాలని నా కోరిక. గురుదేవ దత్తాత్రుడు ఎవరి అవతారము, ఆయన రూపము, ఆయన చరిత్ర, ఆయన మహిమ, ఆయన్ను ఉపాసించవలసినటువంటి విధానము, ఉపాసించి తరించినటువంటి భక్తుల కథలు ఇవన్నీ తెలుసుకోవాలని ఉన్నది. ఆయన దయలేనిదే యోగసిద్ధులు కలగవు అంటారు. ఆయన వర్ణాశ్రమ ధర్మాలకు అతీతుడు అంటారు. అనసూయ, అత్రి మహామునుల బిడ్డడు అంటారు. త్రిమూర్తి స్వరూపుడు అంటారు. చిత్ర విచిత్రమైన లీలలు చేస్తారు అంటారు. జ్ఞానం యొక్క పరిపూర్ణ స్వరూపమే ఆయన అంటారు. దయచేసి వీటిని వివరంగా తెలియజెప్తే అదే వరంగా భావిస్తాను అన్నాడు దీపకుడు. సంతోషించినటువంటి వేదధర్ముడు ఆ యొక్క గురుదత్త చరిత్ర ప్రారంభించడం మొదలుపెట్టాడు. రేపు వచ్చే వారం నుంచి మనం ఆ దత్తుడి చరిత్రను పరమానందభరితంగా చెవుల్లో అమృతం పూసినట్లుగా విని ధరించేటువంటి ప్రయత్నం చేద్దాం. జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి.